60 సంవత్సరాల కింద మా అమ్మ వాళ్ళవి ఇదే గాస్మెంట్ దగ్గర 60 సంవత్సరాల కింద వాళ్ళ ఇల్లు గుంజుకొని అడ్డగుట్ట ఏరియాలలో గుండ్లల్లో చెట్లల్లో పెద్ద అడవిలో వాళ్ళకు ఇల్లు ఇచ్చిరు. ఒక 30-40 గజాలలో ఇల్లు ఇచ్చిరు. అప్పుడే గుంజుకున్నప్పుడు ఎవరేం చేయలేదు. అప్పుడు ఏ పార్టీ మీద కూడా తెలియదు. నేను అడ్డగుట్టలో మా అమ్మమ్మ దగ్గర పుట్టి పెరిగాను. అక్కడ పెళ్లి చేసి ఇచ్చారు. అక్కడనే నివాసం ఉంటున్నాను నేను. కాబట్టి చెయ్యండి, సుందరీకరణ చేయండి, బస్తీలను కూడా అభివృద్ధి చేయండి. ప్రతి బస్తీల సమస్యలను మీరు తెలుసుకోండి. ఎలా అంటే చదువు విద్య ఎంత వెనకబడి ఉందంటే 4వ తరం నుంచి కూడా నేను ఇంకా మధ్య తరగతిలోనే ఉన్నా అంటే కారణం ఏంటి? చదువు లేకనే కదా. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఇంకా మా పిల్లల తరం వరకు బస్తీలలోనే ఉన్నాము. బస్తీ అంటేనే సమస్య. బస్తీ సమస్యలను బస్తీల లాగానే ఉంది కాబట్టి బస్తీని కూడా అభివృద్ధి చేయండి. ప్రతి బస్తీలలో సమస్యలను మీరు తెలుసుకొని పరిష్కారం చేయండి. స్కూళ్ళల్లో పరిస్థితి అడ్డగోలుగా దారుణంగా ఉంది. ఇప్పుడు హామీ ఇచ్చిరు, ఆ హామీ మొత్తం కూడా పూర్తి చేయాలి. ఇంకొకటి అంగన్వాడీ ప్రాబ్లాలు ఉన్నాయి. గంజాయి డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా ఉన్నది. అదేంది ఒక పొడి అమ్మినట్టు అమ్ముతున్నారు. పాన్ షాపులలో ఒక పొడి అమ్మినట్టు అమ్ముతున్నారు. పిల్లలు 10th క్లాస్ పిల్లలు మొత్తం 8th క్లాస్ నుంచి వెళ్ళి 10th ఇంటర్ వరకు చదివిన దాతకాలు లేనేలేవు. ఎక్కడ కనిపిస్తున్నాయి ఆమె తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చదివినట్టు? దాని మీద ఎందుకు పరిష్కారం చేస్తలేరు? అదంతా ఇడిసేసి మొత్తం యువత మొత్తం పాడైతున్నది. గంజాయి మాఫియా తయారైతున్నది. ఇదంతా ఇడిసేసి మంచిగా ఉన్న ఇళ్ళని తీసేసి మీరేం సాధిస్తారు? కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, మూసీ నది అంత పెద్ద సమస్య కాదు, కాకపోతే మాది కూడా సమస్యనే. కాబట్టి ప్రతి బస్తీ, ప్రతి ఏరియా, ప్రతి స్లమ్ ఏరియాను పరిష్కారం చేసి వీటిని అభివృద్ధి